చాలా మందికి వాస్తు సలహాలు ఇస్తూ వాళ్ళ జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన చల్లా శివరాం గారు ఉన్నారు. ఏదో వస్తువులు ద్వారం మార్చడం వల్ల మన జాతకాలు మారుతాయంటే వినడానికి నమ్మశక్యంగా లేదు. వాస్తులో మార్పులు అనేటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీలో ఇవన్నీ అయితే మరి నిజంగా జరుగుతాయని మీరు చూసారు. జరుగుతాయి, నేను రుజువు చేయగలుగుతా. ఆ లెక్కన అయితే మా పక్కింటి వాడు వాస్తు బాగాలేకపోతే నాకు అంటుతుందా? వాస్తు అనేది ఒకటే, మీరు పీల్చే గాలి అనేదే వాస్తు. మీరు అది ఎప్పుడైతే వాడుకలేకి మీరు తెచ్చుకుంటే పూజ గది, బికాజ్ అది మన చేతుల్లో లేని పని. అది ఎందువల్ల ఈశాన్యంలోనే ఉండాలా లేక ఎందుకు ఉండాలి అక్కడ ఈశాన్యంలో? పూర్తి స్థాయి ఈశాన్యంలో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే పూర్తి నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు. పెడితే ఖచ్చితంగా 9 ఏళ్లకు వాళ్ళకు దానికి తోడు నైరుతులు తప్పొస్తే యాక్సిడెంట్ అయి చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. ఇంటి మెయిన్ ద్వారం ఎటువైపు ఉంటే ఏ ప్రభావం ఉంటుంది? మనం నార్త్ కాకుండా సౌత్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఆ ఇంటికి దాదాపుగా 60 to 70% నేనైతే ఆ ఇంట్లో జరిగే విషయాలు చెప్పగలుగుతా. స్నానాల గది ఎటువైపు ఉండాలి యాక్చువల్గా? ఇంట్లో నైరుతిలో వాష్రూమ్ ఉండడం వల్ల ఆ ఇంట్లో ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఎడాపెడా. మనం ఒక అపార్ట్మెంట్ చూసి కొనేసాం, మీరు తప్పకుండా మీరు కాంప్రమైజ్ కాకూడదు అనే ఆ 4 పాయింట్లు ఏంటి చెప్పండి? ఈశాన్యంలో దేవుడి పెట్టకూడదు నెంబర్ 1. దానికి ఉత్తరము తూర్పులో ఖచ్చితంగా బాగా డబ్బులు రావాలంటే ఏ డైరెక్షన్ లో ఏది ఉండాలి చెప్పండి? డబ్బు రావాలంటే అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నిజంగానే మన ఇంటి పరిసరాల్లో లేకపోతే మన ఇంటి డైరెక్షన్ వల్ల, ఇంట్లో పెట్టే వస్తువుల డైరెక్షన్ వల్ల మన జాతకాలు జీవితాలు మారిపోతాయా? వినడానికి నమ్మశక్యంగా ఉండదు, కానీ వాస్తు శాస్త్రం ఒక సైన్స్ అని చెప్తారు వాస్తు సలహాదారులు. ఇవాళ చాలా మందికి వాస్తు సలహాలు ఇస్తూ వాళ్ళ జీవితాన్ని చాలా ప్రభావితం చేసిన చల్లా శివరాం గారు ఉన్నారు. వాస్తు శాస్త్ర నిపుణులు మాత్రమే కాకుండా ఆయన ఎక్స్పర్ట్ గా చాలా మందికి కౌన్సిలింగ్ ఇస్తుంటారు వాస్తు శాస్త్రం గురించి. సార్ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. మేడం నమస్తే. నాకైతే ఏదో వస్తువులు ద్వారం మార్చడం వల్ల మన జాతకాలు మారుతాయంటే వినడానికి నమ్మశక్యంగా లేదు. ఎలా చెప్తారు సార్ శివరాం గారు? నమ్మశక్యమైంది అండి ఇది. ఎలా అంటే ఒక ఇంటికి గాలి వెలుతురు వచ్చే విధానాన్ని బట్టే మీ ఆలోచన విధానం ఉంటుంది. తద్వారా మీకు మంచి జరుగుతుంది. వాస్తులో మార్పులు అనేటివి చేయడం వల్ల ఖచ్చితంగా మీలో మనుషుల ఆలోచన విధానము పద్ధతులు మార్చుకొని ముందుకెళ్తారు తప్పకుండా. దానికి చాలా ఉదాహరణలు కూడా ఉన్నాయి. సందర్భం వచ్చి మీకు తెలియజేస్తూ ఉంటా. అలాంటి ఉదాహరణలు చెప్పుకునే లోపు అన్నిటికంటే అతీతం దైవం కదా. దైవాన్ని నమ్ముకున్నప్పుడు ఇవన్నీ చిన్న చిన్న ఆటంకాలు వచ్చి మళ్ళీ దానిలో మనం ఏదో చేసి మన వల్ల ఏదో అయిపోయిందని మనం సంతోషపడిపోవడం ఏంటి? ఇప్పుడు దైవాన్ని నమ్ముకుంటే మనం ఈ పనులు ఏమి చేయకూడదు. దైవం అన్ని చేసేస్తారు కదా. అవును, అన్ని చాలా. దైవం ఏం చేస్తుందంటే మీకు అన్ని వనరులు వదిలిపెట్టేస్తుంది. మీరు ఆ వనరు వాడుకుంటూ కరెక్ట్ అయిన పద్ధతిలో తీసుకుంటూ ముందుకెళ్ళేదానికి మాత్రమే దైవం చేస్తుంది. కానీ దైవాన్ని ప్రార్థించడం వల్ల అన్ని జరుగుతాయంటే నేను చెప్పలేను దాని గురించి. మీకు ఎక్కడ మేలవుతుందంటే దైవం దగ్గర మీరు ఇవన్నీ చేయడం వల్ల మేలవుతుంది. ఈ భూమి మీద మాత్రం మీరు తప్పకుండా కొన్ని పద్ధతులు, కొన్ని విధి విధానాలు అనుసరించుకొని మనం ప్రవర్తించుకుంటూ మన పని మనం చేసుకుంటూ దైవాన్ని వాస్తుని మీరు తోడు తీసుకొని మీరు ప్రయాణం చేస్తూ వెళ్తే మీరు ఖచ్చితంగా సక్సెస్ వైపు వెళ్తారు. దానికి ఒక చక్కటి ఉదాహరణ చెప్తాను మీకు. అది ఏంటంటే వాస్తు అనుకూలానికి వాస్తు వ్యతిరేకతకు మీకు చెప్తా. వాస్తు వ్యతిరేకతగా ఉండేటువంటి విధానం ఎలా ఉంటుందంటే, ఒక సైకిల్ తీసుకుంటాము. గుట్ట లాంటి హైట్ ఉండే కొండ లాంటి హైట్ సైకిల్ తొక్కుతా వెళ్తాం. మనం కష్టం ఎక్కువ పడాలి, సైకిల్ తొక్కాలి, ట్రాఫిక్ ను చూసుకుంటూ మనం పైకి వెళ్ళాలి. అంటే మనం 1 గంటలో 12 కిలోమీటర్లు పోవాల్సిన వాళ్ళం 2 కిలోమీటర్లు వెళ్ళాం, 6 కిలోమీటర్లు వెళ్తాం. శ్రమ ఎక్కువ తీసుకుంటాం, చెమటలు గారుతాయి, కానీ గుంతలు తీసుకుంటే వెళ్లాల్సిందే. అదే మీ ప్రయాణము వాస్తుకు అనుకూలమైతే కొండ మీద నుంచి కిందికి దిగినట్టు ఉంటుంది. కొండ నుంచి మీరు కిందికి దిగితే 1 ఫెడల్ వేస్తే మీరు 10 ఫెడల్ వేసినంత స్పీడ్గా వెళ్తారు. అక్కడ కూడా మీరేమో గుంతలు చూసుకోవాలా, వచ్చే జీపులు ప్రయాణము బస్సులను గమనిస్తూ కూడా వెళ్ళాలా. వాస్తు ఉందని కళ్ళు మూసుకొని వెళ్తే యాక్సిడెంట్ అవుతుంది కాదు. వాస్తు ఏంటంటే నీకు సహాయము, సహకారము, నీ ఆలోచన విధానాన్ని మార్పు చేస్తుంది. సో తద్వారా నిన్ను నువ్వు తొందరగా ముందుకెళ్ళచ్చు. అప్పుడు నువ్వు గంటకు 12 కిలోమీటర్లు కాదు 20 కిలోమీటర్లు వెళ్తారు, 24 కిలోమీటర్లు వెళ్తారు. నేను 15 వెళ్తే మీరు 20 వెళ్ళొచ్చు, ఇంకొందరు 50 వెళ్ళొచ్చు. వాళ్ళ శక్తి సామర్థ్యాలు, వాళ్ళకు ఉన్నటువంటి పూర్వజన సుకృతం. సో ఇవన్నీ అయితే మరి నిజంగా జరుగుతాయని మీరు ఖచ్చితంగా జరుగుతాయి, నేను రుజువు చేయగలుగుతాను. అంతరిక్షంలో కేవలం భూగ్రహానికి మాత్రమే వాస్తుందండి, లేకపోతే ఇతర మనకి అనంత అంతరిక్షంలో ఎన్నో రకాల మనకి గ్రహాలు ఉన్నాయి, అలాగే భూమి మీదే రకరకాల జీవరాశులు ఉన్నాయి. ఎవరెవరికి వర్తిస్తుంది వాస్తు? మనిషికి మాత్రమేనా? ఈ మొత్తం విశ్వానికే వర్తిస్తుంది. అంత నేను చెప్పలేను, కానీ వర్తిస్తుందని మాత్రం నాకున్న జ్ఞానంలో నేను చెప్పగలుగుతా. భూమి అనేది గుండ్రంగా ఉంటుంది, ఎవ్వరికి ఉపయోగపడదు. ఎవరు శాశ్వత వ్యక్తులు ఇక్కడ ఉండరు. దాని తత్వమే
అదే. అది అట్లాగే మన పార్లమెంట్ ఉంది, మీకు గమనిస్తే మన పార్లమెంట్ కూడా గుండ్రగా ఉంటుంది, ఎవ్వరికి ఉపయోగపడదు. ఉపయోగపడదంటే ఎవరున్నారు ఇప్పుడు మన దేశాన్ని బ్రిటిషర్లు పరిపాలించినారు, తద్వారా వాళ్ళ దగ్గర నుంచి మనకు వచ్చేసింది, గుండ్రంగా ఉంది. ఎవరు ఇప్పుడు మన దేశానికి ప్రధానమంత్రిగా ఉన్నారు, లాల్ బహదూర్ జవహర్లాల్ నెహ్రూ గారు ఉన్నారు. లాల్ బహదూర్ సార్ తర్వాత మన నిజం చెప్తే మన వాళ్ళు ఎవరు పరిపాలించలేదు. ఇందిరాగాంధీ ఎవరు, ఆమె పార్సీ, ఒక విధంగా ఇండియనే కాదని చెప్పను, కానీ పార్సీ తెలియకుండానే. తర్వాత వచ్చినటువంటి మన్మోహన్ సింగ్ గారు, ఇప్పుడు మోదీ గారు ఉన్నారు కదా, ఇప్పుడు వాస్తు చేసినారు కదా, వాస్తు ఒకటి తీసుకొచ్చి పెట్టారు, పార్లమెంట్ పక్కన ఒకటి భవనం కట్టారు. అంటే అది ఉపయోగం లేకుండా వెళ్ళిపోయింది. బ్రిటిషర్లు ఎవరైతే కట్టినారో బ్రిటిషర్లు అక్కడ ఉండలేకపోయినారు, వెళ్ళిపోయినారు. వాళ్ళు గుండ్రంగా ఉంటే అలా ఉంటుంది, ఎవరికి ఉపయోగపడదు. ఇప్పుడు మనకు అది రావడం చాలా మంచిదైంది. సో అయితే మరి ఇవాళ రోజుల్లో వాస్తు మార్పులు చేసుకోవడం వల్ల అందరికీ అన్ని ఉపయోగపడతాయి అంటారు. వాట్ అబౌట్ అంటే మీరు చాలా సందర్భాల్లో నేను విన్నాను, దేవాలయాల వాస్తు కూడా సరిగ్గా లేదు అని. ఒక దైవ కార్యాన్ని పూనుకున్నప్పుడు ఖచ్చితంగా 10 సార్లు ఆలోచిస్తారు, రకరకాల నిపుణులు వచ్చి చెప్తారు. మీరు చెప్పండి, మీ దృష్టిలో ఏ ఏ క్షేత్రాలకి వాస్తు దోషం ఉందని మీరు నమ్ముతారు? వాస్తు దోషం ఉండే దేవాలయాలు శ్రీకాళహస్తి మొదలుగా ఉంటుంది, రెండవది సింహాచలం ఉంటుంది, అలాగే భద్రాచలం కూడా. మంచిగా ఉండేటివి శ్రీశైలము ప్లస్ మనం వెంకటేశ్వర స్వామి గుడి. నాకు ఇది అర్థం కాని విషయం, ఎందుకంటే శివరాం గారు వీటిలో మీరు చెప్పిన వాటిలో 2 స్వయంభూ క్షేత్రాలు. అంటే మనకి ఉదాహరణకి మీరు చెప్పిన శ్రీకాళహస్తి స్వయంభూ క్షేత్రమే కదా, అంటే దేవుడు అక్కడ సహజంగా వెలసిన క్షేత్రం అని నమ్ముతాం. దేవుడు వెలసినప్పుడు దేవుడు కూడా తెలియదా వాస్తు ఇక్కడ బాలేదని, లేకపోతే ఇలా ఈ డైరెక్షన్ లో నేను ఉండకూడదని, లేదు మనిషి దాన్ని కట్టడంలో మళ్ళీ తప్పిదాలు చేసినట్టు? ఇది మీరు చెప్పింది కరెక్ట్. రెండవది, దేవుడు స్వయంభూగా అక్కడ వెలిచినాడు శ్రీశైలంలో. శ్రీశైలంలో ప్రకృతి సహజంగా నైరుతుల హైట్, వాస్తుకారులు ఏదైతే చెప్తారో అలాంటిది నైరుతిలో ఉంటుంది, పెద్ద కొండ ఉంటుంది. వాస్తుకాలు చెప్పేటువంటి ఆగ్నేయంలో 2వ హైట్ ఉండాల్సింది అక్కడ మీరు గమనిస్తే 2వ హైట్లో ఉంటుంది. ఇంకొకటి వాయువ్యంలో 3వ హైట్ ఉండాలా, అలాగే 3వ హైట్ ఉంటుంది. తూర్పులో ఈశాన్యంలో తగ్గు నీరు ఉండాలంటారు. తూర్పులో మీరు ఈశాన్యంలో పాతాళ గంగకి వెళ్తే శ్రీశైలం పెద్ద డ్యామే ఉంటుంది. శ్రీశైలంలో శివుడికి, అదే శివుడు ఇక్కడ శ్రీకాళహస్తిలో ఉన్నారు, 2 స్వయంభూలింగాలే. అయితే అక్కడ ఆయనకేంటంటే పడమర నుంచి నీళ్లు టువర్డ్స్ ఈస్ట్కి వెళ్తా ఉంటాయి, అంటే తగ్గుంది. అదే మీరు ఈశాన్యానికి వెళ్తే మామూలుగా సహజంగా ఎవరికైనా కూడా ఈశాన్యము తగ్గు నీరు ఉండాలంటాం, కానీ ఆయనకు ఎత్తైన గుట్ట మీద మరొక చిన్న గుట్ట, ఆ పైన శివుని ఒకటి స్థాపించి మరింత ఎత్తు చేసినారు. సో ఒకటి. రెండోది ఏంటంటే మీరు నైరుతి నుంచి నడక నడుస్తూ వెళ్తాం, కానీ దీనివల్ల ఎవరికి కష్టం? దేవుడికి అయితే కష్టం రాదు. దేవుడికి ఏం కష్టం లేదు. మానవ నిర్మితమైనటువంటి మానవులకు మాత్రమే, అక్కడ పరిపాలించే వాళ్ళకు మాత్రమే నష్టం. అంటే ఆ క్షేత్రంలో పరిపాలించే వాళ్ళకి ఈ వాస్తు దోషం అంటుతుంది, వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది. వాళ్ళు కట్టకపోయినా ఆ లెక్కనైతే మా పక్కింటి వాడు వాస్తు బాగాలేకపోతే నాకు అంటుతుందా? మీకు అట్లా అంటదు. మీరు ఆడ గాలి పీలుస్తారు, మీరు గాలి పీల్చారు కదా, మీ ఇంట్లో గాలి మీరు పీలుస్తారు. అవును. ఆఫీస్లో ఇప్పుడు అక్కడ దేవాలయంలోకి వెళ్తారు, వెళ్ళిన తర్వాత ఆ దేవాలయం ప్రిన్సెస్ నుండి గాలిని పీలుస్తారు, కాబట్టి అది అప్లికబుల్. వాస్తు అనేది ఒకటే, మీరు పీల్చే గాలి అనేదే వాస్తు. మీరు అది ఎప్పుడైతే వాడుకలేకి మీరు తెచ్చుకుంటే, మీరు వాడితే వాస్తు మీకు అప్లికబుల్ అవుతుంది. అయితే మీరు అనేది అన్నిటికంటే పవర్ఫుల్ దైవం ఉండే క్షేత్రంలో కూడా వాస్తు దోషాలు ఉంటే మనిషి అంటుకుంటే అంటున్నారు. అవును, అక్కడ దేవుడు ఏం చేయట్లేదు, అక్కడ దేవుడు ఏమి ఎప్పుడు మీకు మేలు చేయాలని, మిమ్మల్ని మంచిగా తీసుకెళ్ళాలని, ఆయన గుణాన్ని, ఆయన తత్వం ఎప్పుడు క్లియర్. ఇది చాలా పెద్ద వివాదాస్పదమే సబ్జెక్ట్. అయితే ఇప్పుడు మరి దానికి పరిహారాలు, సరే వాటి పరిహారాలు పెడితే మనం ఇంట్లో పూజ గది, బికాజ్ అది మన చేతుల్లో లేని పని, ఇంట్లో పూజ గది ఈశాన్యంలో ఉండాలన్నది ఎప్పటి నుంచో నమ్మేది. అది ఎందువల్ల ఈశాన్యంలోనే ఉండాలా, లేక ఏమిటి, ఎలా, ఎందుకు ఉండాలి అక్కడ ఈశాన్యం? అంటే ఇప్పుడు ఒక తూర్పు వైపున 100 అడుగుల స్థలం ఉందనుకుందాం అనుకోండి. 100 అడుగులు ఉంటే అందులో 50% ఈశాన్యం వస్తుంది, 50% ఆగ్నేయం వస్తుంది. సో ఈ 50%లో ఈశాన్యం ఉంటుంది. మనం ఖచ్చితంగా ఈశాన్యం వైపు పూర్తి స్థాయిలో కాకుండా ఈ 25%లో దేవునిని, గుడిని మనం నిర్మించుకొని అక్కడ పెట్టుకోవచ్చు తప్ప పూర్తి స్థాయి ఈశాన్యంలో పెట్టకూడదు. ఎందుకు పెట్టకూడదు అంటే ఆ స్థలాన్ని మనం వాడాలా, మనం శ్వాసించాలా. మనం శ్వాసిస్తే అది మనకు అప్లికబుల్ అవుతుంది. అక్కడ దేవుని పెడితే దేవునికి శ్వాస వస్తుంది, కానీ మనకు రాదు. సో పెట్టకూడదు ఈశాన్యంలో. నేను చెప్పాను కదా, మొత్తం 100 అడుగుల్లో ఈ 25 feet లో కాకుండా ఈ 25% లో మాత్రం పెట్టాలా. అంటే పూర్తి నార్త్ ఈస్ట్ లో పెట్టకూడదు. పెడితే ఖచ్చితంగా 9 ఏళ్లకు వాళ్లకు హెడ్ ఇంజరీ జరిగి తీరుతుంది ఖచ్చితంగా. అది ఎట్లా అంటారు అంత ఖరాఖండిగా? అది మన భవిష్యత్తును మూత వేస్తుందండి. మన పిల్లల ఉద్యోగ జీవితంలో కానీ, ఉద్యోగం వచ్చే విషయంలో కానీ కూడా
అది ప్రభావం అంటే చూపిస్తుంది. హెడ్ ఇంజరీ కూడా రాసుందా? ఖచ్చితంగా హెడ్ ఇంజరీ జరిగి తీరుతుంది. కాబట్టి మీరు ఉండే ఆ ఈశాన్యపు గోడ ఇటువైపు ఉంటే దానిలో ఒక దిక్కు పెట్టాలి తప్ప పూర్తి ఈశాన్యం అని నార్త్ ఈస్ట్ కార్నర్ అనేది పెట్టకూడదని మీ, కానీ పెద్దలందరూ ఈశాన్యం ఈశాన్యం అని చెప్పి మనకు అలా ఇదంతా కూడా ఈశాన్యమే. కాబట్టి మనం ఏమి ఈశాన్యం మనం పెద్దలు చెప్పిన మంచి విషయాన్ని తీసుకుపోయి అక్కడ తోసేస్తున్నాం. అది పూర్వకాలంలో మనకి ఇలా పూర్తిగా కట్టేది లేదండి. ఆ ఈశాన్యంలో ఒక ఫోటో తగిలించి అక్కడ ఒక ఊది పెట్టి వెలిగించి దండం పెట్టుకునే వాళ్ళం. సో ఆడి వరకు అది కరెక్టే. ఎప్పుడైతే మన ఆధునిక కాలంలో పరిస్థితులు మారుతూ వచ్చినప్పుడు ఎప్పుడైతే గుడి కట్టాల్సినటువంటి పరిస్థితి తెచ్చుకున్నామో ఇంట్లో, అప్పుడు అది తప్పు అవుతుంది. దానికి తోడు నైరుతులు తప్పు వస్తే యాక్సిడెంట్ అయ్యి చనిపోయే పరిస్థితులు కూడా ఉంటాయి. దీనికి మ్యాచింగ్ గా నైరుతులు తప్పు వస్తే, తప్పు చేస్తే ఆ యాక్షన్ లో చనిపోయే పరిస్థితి కూడా వస్తుంది. బాబోయ్, నైరుతిలో ఏంటి? నైరుతిలో గుంత ఉండడం గానీ, అక్కడ బిల్డింగ్ లో కింద నుంచి పైకి హాలోగా ఉండడం గానీ, కట్అవుట్ ఉండడం గానీ ఇలా జరుగుతాయి. అంటే దీనికి మ్యాచింగ్ ఇది కాకుండా దీనికి మ్యాచింగ్ వాయుంలో తప్పు ఉంటే ఒకటి జరుగుతుంది. దీనికి మ్యాచింగ్ ఆగ్నేయంలో ఒకటి ఉంటే తప్పు ఉంటే అక్కడ ఇంకొక తప్పు జరుగుతుంది. సో ఇలా ఉండడం వల్ల మేము ఇంటికి వెళ్తూనే చూస్తూనే ఎక్కడ ఏ తప్పులు ఉన్నాయి, ఎలా ఉంటే ఇంటి ఎలా ఉంటుందని చెప్పి మేము దాదాపుగా 60 to 70% నేనైతే ఆ ఇంట్లో జరిగే విషయాలు చెప్పగలుగుతా. అంటే ఒకవేళ మీరు ఒక ఇల్లు వెళ్ళి సందర్శిస్తే ఆ ఇంటి ద్వారం ఎక్కడ అన్ని చూసుకోవడం ద్వారా ఇంట్లో ఏం సమస్యలు ఉన్నాయో మీరు చెప్పేస్తా. మీరు మాకు చెప్పాల్సిన అవసరం, మేము చెప్పే 10 విషయాలు. ఒకవేళ అలా లేదనుకోండి సమస్యలు, మీరు చెప్పిన 5 పాయింట్లలో 2 మ్యాచ్ అయ్యాయి, 3 లేవు, అది ఆ గొప్పతనం ఎవరికి ఆపాదిస్తారు? ఆ జరగకపోవడానికి అందులో దైవ చింతన ఎక్కువ ఉందనా, లేకపోతే వాడికి ఇంకొక లక్కు జాతకం బాగుందనా? మీరు చాలా మంచిగా ప్రశ్నించినారు. అంటే పూర్వజన్మ సుకృతం మేము 10 విషయాలు చెప్తాం. 10 విషయాలు మా 7 మాత్రం కరెక్ట్ అవుతాయి, మిగతా 3 కావు. ఎందుకు అంటే, ఒకటి పూర్వజన్మ సుకృతం ఉంటుంది, నువ్వు ఈ జన్మలో చేసినటువంటి పుణ్య కార్యక్రమాలు ఉంటాయి, నీవు పెరిగిన వాతావరణం ఎక్కడెక్కడ పెరిగి వచ్చినావు మాకు తెలియదు, ఎక్కడెక్కడ పెరిగి వచ్చింటారో మాకు తెలియదు. సో ఈ 3 విషయాలు తీస్తే మిగతా 6 విషయాలు మేము ఖచ్చితంగా చెప్పగలుగుతాం. అందులో ఒక్క విషయం అయితే మేము చెప్పినా కూడా వాళ్ళు ఒప్పుకోరు, ఇంటి వాళ్ళు. అదే కదా, అంతే, అది ఒప్పుకోరు. మేము అట్లా ఒప్పుకోలేని విషయాలు కొన్ని బహిరంగ చెప్పం. రైట్. ఇక ప్రాక్టికల్ గా మనం మాట్లాడుతున్నాం కాబట్టి పూజ గది గురించి మాట్లాడాము. ఇంటి మెయిన్ ద్వారం ఎటువైపు ఉంటే ఏ ప్రభావం ఉంటుంది? వెస్ట్ ఉంటే ఎంట్రన్స్ ఏంటి ప్రాబ్లము, సౌత్ ఉంటే ఎంట్రన్స్ ఏంటి ప్రాబ్లము, ఈస్ట్ ఫేసింగ్ అని ఎందుకు అంత ఇష్టపడతారు? అంటే ఈస్ట్ కు నార్త్ కు ఉండేటువంటి సహసిద్ధమైనటువంటి అడ్వాంటేజెస్ ఉంటాయండి. తూర్పులో ఉండడం వల్ల తూర్పు రోడ్డు టువర్డ్స్ నార్త్ కానీ టువర్డ్స్ ఈస్ట్ కానీ వెళ్ళే లీడ్ చేసేటువంటి విధానం ఉంటుంది. అలాగే ఉత్తరానికి కూడా. అదే పడమరకు వచ్చే కొద్దీ మీకు ఏమవుతుందంటే, ఒక్కొక్కసారి అటు నుంచి మనం నార్త్ కాకుండా సౌత్కి వెళ్ళే పరిస్థితి వచ్చిందంటే ఆ ఇంటికి ఇబ్బంది వస్తుంది. పశ్చిమ మొహానికి, దక్షిణ మొహానికి కూడా పరిస్థితి ఏంటంటే, ఆ ఇంట్లో నుంచి మనం టువర్డ్స్ ఈస్ట్కి వచ్చేట్టుగా అంటే నో ప్రాబ్లం, వెస్ట్కి వెళ్ళాల్సి వస్తే అక్కడ తప్పు ఉంది. వీటికి సహసిద్ధంగా అలాంటి పరిస్థితి ఉండదు. కాబట్టి ఇంకొకటి ఏంటంటే, ఇక్కడ వెనకటి కట్టేసి ముందు పక్క ఎక్కువ స్థలం వదులుకోవచ్చు, ఉత్తరానికి తూర్పుకు. అదే దక్షిణానికి పడమరకైతే మీరు ఖచ్చితంగా ముందు కొంచెం వదులుకోవాల్సి వస్తుంది, వెనక వదులుకోవాల్సి వస్తుంది. వెనక ఎక్కువ వదలాలంటారు. అంటే వెనకంటే మీరు చెప్పేది తూర్పు వైపా ఉత్తరం వైపా లెక్కలేక తీసుకోవాలా. వెనకంటే మీకు ఇప్పుడు తూర్పుమొహానికి వెనకంటే పశ్చిమ అవుతుంది. సో అలా కాదు, మీరు పశ్చిమ మొహం ఇంటికైతే వెనకాల తూర్పు ఉంటుంది, అక్కడ ఎక్కువ వదలాలి. అదే దక్షిణ మొహం ఇంటికైతే దక్షిణ తక్కువ స్థలం వదిలేసి ఉత్తరంలో ఎక్కువ వదలాల్సి వస్తుంది. అప్పుడు ఆ ఇంటికి అది వెనకాల అవుతుంది. సో ఇది కూడా యూనివర్సల్ కాదు ఏంటి, ముందు ఎక్కువ జాగా ఉండకూడదు వెనకే ఉండాలి అని కొంతమంది ఊరికే చెప్పగా నేను విన్నా. అది అందరికీ వర్తించదు. మీ హౌస్ డైరెక్షన్ ని బట్టి ముందు వదలాలా వెనక వదలాలా. వెనక పడమర అయితే మాత్రం తక్కువ వదలాలి, వెనక తూర్పు అయితే ఎక్కువ వదిలితే మంచిది. బాగా డబ్బులు రావాలంటే శివరాం గారు ఏ డైరెక్షన్ లో ఏది ఉండాలి చెప్పండి, ఒక 3 సూత్రాలు చెప్పండి. డబ్బు రావాలంటే ఒకటండి, తూర్పు ఈశాన్య వీధి చూపు ఉండేటువంటి రోడ్డులో ఉండేటువంటి ఇల్లుని తీసుకొని మీరు చేస్తే విత్ ఇన్ 3 years లో మంచి పొజిషన్కి వెళ్తారు. ఆర్థికంగా సిరికి ధాన్యానికి ఇట్లా అంటే ఆడవారికి చాలా మంచిదండి, డబ్బుకు మంచిది అది. ఏది ఉత్తరంలో. అదే ఇంట్లో ఉండే వాళ్ళకి ఆ ఇంట్లో పిల్లలు పుట్టి ఆ ఇంట్లో 10 సంవత్సరాలుగా ఆ ఇంట్లో పిల్లలు ఉంటే ఈ ఉత్తర ఈశాన్య వీధి చూపు ఉండే పిల్లలు ఖచ్చితంగా Group 1 ఆఫీసర్లు అయి తీరుతారు. వాళ్ళు ఇంకా మరింత కష్టపడి మరింత భజిస్తే ఇంకా పై స్థాయికి పోయే పరిస్థితి ఉంటుంది. కాదు సరే, వాస్తు శాస్త్రంలో Group 1 ఆఫీసర్ కూడా రాసి ఉంటుందా? రాసి ఉండదు, మేము చెప్తూ ఉంటాం. ఏ విధంగా అంటే మంచి పొజిషన్ లో ఉంటారు, మీ రోడ్డు ఎంత లీడ్ చేస్తుంది మిమ్మల్ని బట్టి. మీరు 5 కిలోమీటర్ల రోడ్డు మిమ్మల్ని వీధి చూపు తగిలింది అనుకోండి, ఖచ్చితంగా Group 1 ఆఫీసర్ కన్నా పై స్థాయి ఉంటారు. అదే 200 మీటర్లు ఉందనుకోండి, ఒక చిన్న ఉద్యోగిగా ఉంటారు, మంచి ఆర్థిక పరిస్థితి, ఇంట్లో ఆడపిల్లలు
ఆర్థికము చాలా బాగుంటది. ఇంట్లో చాలా కీలకమైన ఒక విషయం అడుగుతాను శివరాం గారు. చెప్పండి. స్నానాల గది ఎటువైపు ఉండాలి యాక్చువల్గా? అంటే నీళ్లు కదా, అవును. నీళ్లు తర్వాత స్నానాల గది అంటే అది ప్రత్యేకంగా ఇదివరకంటే పూర్వం పెరట్లో పెట్టేవాళ్ళు. అవును. ఇప్పుడు అన్ని అపార్ట్మెంట్స్, అవును. ఎక్కడ సందు దొరికితే అక్కడ బాత్రూమ్ కట్టి పడేస్తారు. అవును. మీరేమంటారు? అంటే పూర్వము మనకి 100 సంవత్సరాల క్రితం కూడా మీకు ఏది ఇంట్లో ఉండేది కానీ బయట ఉండేటివి. 100 సంవత్సరాల తర్వాత రాను రాను పరిస్థితుల వల్ల లోపలికి వచ్చేసినాయి. ఈ లోపలికి వచ్చిన శాస్త్రాన్ని ఈ పెద్దలు, ఈ గురుతరులైనటువంటి కొందరు పెద్దలు దాదాపు ఒక 7 మంది ఈ శాస్త్రాన్ని ముందుకు తీసుకొచ్చారు బాగా. ఏంటంటే ఇంట్లో కట్టిన తర్వాత ఇంట్లో తగ్గు పెడితే ఒక ప్లేస్ లో తప్పు అవుతుంది, ఒక ప్లేస్ లో ఎత్తు పెడితే తప్పు అవుతుంది. సో ఇలా కాకుండా పరిశీలనాత్మకంగా పరిశోధించి వీళ్ళు ఒక ఇంట్లో ఈ విధంగా నైరుతిలో వాష్రూమ్ ఉండడం వల్ల ఆ ఇంట్లో అనారోగ్య సమస్యలు వచ్చేవి. తీసేసి ఇంకోసారి పెట్టారు. పెట్టిన తర్వాత ఎలా ఉంది, పెట్టక ముందు ఎలా ఉంది, ఇలా పరిశోధనాత్మకంగా చేసిన తర్వాత పర్టికులర్ ఈ ప్లేస్ లో పెట్టడం వల్ల మంచి జరుగుతుంది, ఈ ప్లేస్ లో పెట్టడం వల్ల చెడ్డ జరుగుతుంది. కాబట్టి మీరు పడమరలో పెట్టుకోవచ్చు, దక్షిణంలో పెట్టుకోవచ్చు. అంటే నైరుతిని ఆగ్నేయాన్ని వదిలేసిన తర్వాత మిడిల్ ప్లేస్ లో. పడమరలో అయితే మీకు ఇటు ఉత్తరము, ఇటు పడమరలో దక్షిణం వైపు మిడిల్లో పెట్టుకోవచ్చు. అక్కడ పెట్టుకోవచ్చు. వేరే చోట్ల ఎంత అవసరం ఉన్నా అది నెంబర్ 1 పొజిషన్. ఇప్పుడు కాలమాన పరిస్థితులను బట్టి కొంత ఉత్తరంలో కొద్దిగా దూరంలోను, ఈ ఆగ్నేయంలో కొద్దిగా దూరంలోను మేము మీ ఇంటి పరిస్థితులను బట్టి, మీ ఇంటి పొడవు వెడల్పును బట్టి మేము కొద్దిగా సర్దుబాటు చేసి కొన్ని చేయగలుగుతాం. అయితే ఇప్పుడు మనకి వంటిల్లు యజమాని గది ఇది కూడా చాలా కీలకం. యజమాని గది కూడా ఒక డైరెక్షన్ లో ఒక చోట ఉండాలని చెప్పగా నేను విన్నాను. ఎంతవరకు నిజమో తెలియదు. ఒకవేళ కట్టేసిన ఇల్లు అన్ని బాగున్నాయని అనుకుంటే ఆ ఇంట్లో ఎక్కడ యజమాని గది ఉన్నా కూడా మార్చుకోవడం అట్లా చేస్తుంటారు కొంతమంది. అది అలాంటి చిట్కాలు పనిచేస్తాయా? అంటే మనం మొదట్లోనే నైరుతిలో రూమ్ వేసుకోవడం వల్ల యజమాని చాలా మంచిదండి. అలా అంటే మనకి దక్షిణము పడమర కలిసే సౌత్ వెస్ట్ అవును, ఆ ప్లేస్ లో ఉండి తీరితేనే మంచిది. అలా కాకుండా ఇంకోటి ఉంటుందండి, ఇంట్లో పెద్దలు రిటైర్డ్ అయ్యి వాళ్ళు క్రియాశీలకంగా ఉండని వ్యక్తులు ఉంటారు. అంటే వాళ్ళ పిల్లలు ఉద్యోగాలు చేస్తూ బాగుంటారు, వాళ్ళు నైరుతిలో ఉంటారు. ఈ పెద్దలు వాయువ్యంలో ఉండొచ్చు. అయితే ఈశాన్య గదిలో మాత్రం ఖచ్చితంగా పెద్దలు ఉండి తీరకూడదు. అది ఎవరైనా కానీ. ఎందుకు ఉండకూడదు? పిల్లల స్థలం అది. పిల్లలకు పిల్లలు పెళ్లి కాని వరకు ఉండే వాళ్ళంతా పిల్లలే, వాళ్ళకి ఆ ప్లేస్ అండి. నైరుతులు ఎక్కడ ఉంటారు వీళ్ళు. సెకండ్ వాళ్ళు ఆగ్నేయంలో ఉండొచ్చు. ఆగ్నేయంలో ఒక వంటగది వస్తుంది కాబట్టి మనం వాయువ్యంలో వాళ్ళకి ఇస్తాం. కొన్ని చోట్ల ఏమవుతుందంటే ఈ వెస్ట్ ఫేసింగ్ లో వచ్చే వాళ్ళు నైరుతిలో ఈశాన్యంలో బెడ్రూమ్లు ఇచ్చేస్తారు. అవును, ఈశాన్యంలో బెడ్రూమ్ ఇవ్వడం వల్ల అయితే మన భవిష్యత్తును మనము మూత వేసుకున్న వాళ్ళం అవుతాం. ఖచ్చితంగా నైరుతి అయితే పెద్దవాళ్ళు అయితే అసలు ఉండకూడదు. పెద్దవారు నైరుతిలో ఉండాలి, పిల్లలు ఈశాన్యంలో ఉండకూడదు. పిల్లలు ఈశాన్యంలో ఉండాలి, నైరుతిలో పిల్లలు ఉండకూడదు, పెద్దలు ఈశాన్యంలో ఉండకూడదు. భార్యాభర్తల గొడవలు ఎక్కువ వస్తూ ఉంటాయి కదా శివరాం గారు, మీరు చూసుంటారు. అంటే అదేదో తెలియని చిరాకు, ఏదో ఊరికే ఒకళ్ళ మీద ఒకళ్ళు మంచోళ్ళు ఇద్దరు కానీ వాళ్ళు చిరాకు పడిపోతున్నప్పుడు మరి ఈ వాస్తు కూడా కొంత ప్రభావం ఉంటుందా ఇట్లాంటి విషయాలు? తప్పకుండా ప్రభావం ఉంటుంది. అంటే 35% అనేది ప్రతి ఒక్కళ్ళు నాకుంటుంది, మీకుంటుంది, ఇంకొకరికి అందరికీ ఉంటుంది. అది సహజం. ఆ స్థాయి దాటి 50% వరకు వస్తే కొన్ని తప్పులు, 50% దాటితే ఖచ్చితంగా ఇంట్లో ఒక చోట కాకుండా 2 చోట్ల 3 చోట్ల తప్పులు ఉండి తీరుతాయి. కాబట్టి అంటే నేను చెప్తున్నా ఇందాక మీకు, మన ఇంట్లో గాలి ఎలా తిరుగుతోంది, మనం ఎలా నడకలు నడుస్తున్నాము దాన్ని బట్టే ఉంటుంది. ఇలాంటి వాళ్ళు మీరు చెప్పారన్న కారణం ఉండే వ్యక్తులు ఉత్తరంలో వాయం వైపు నుంచి దారి పెట్టుకొని వచ్చే వాళ్ళలో ఖచ్చితంగా మీరు చెప్పినటువంటి భార్యాభర్తలు మంచోళ్ళే కానీ తీవ్రంగా కొట్లాడుతూ ఉంటారు. వాళ్ళు ఎలా ఉండాలంటే ఖచ్చితంగా మేము ఆ ఇంట్లోకి వెళ్తూనే ఉత్తర వాయువు నుంచి లోపలికి వెళ్తూనే చెప్పేస్తాం మీరిద్దరు కొట్లాడుతున్నారు అంటాం. సేమ్ టైం ఇందాక మీకు మాట చెప్పా, వాళ్ళు ఒప్పుకోరు అని కూడా అని చెప్పిన, ఇది మేము చెప్తున్న వాళ్ళు ఒప్పుకోరు. ఇంకా సహజంగా అది ఇష్టపడరు, మాకు అర్థమైపోతుంది. అయితే ఇంట్లో దాదాపుగా ఇప్పుడు అపార్ట్మెంట్లు కట్టేస్తున్నారు ఎడాపెడా. ఆ ఇంట్లో ఎలా పునాది ఎక్కడ వేశారు, ఎట్లా భూమి పూజ చేశారో లేదో ఇలా మనకు అన్ని కనుక్కోవడం కష్టం. మనం ఒక అపార్ట్మెంట్ చూసి కొనేసాం, మీరు తప్పకుండా మీరు కాంప్రమైజ్ కాకూడదు అనే ఆ 4 పాయింట్లు ఏంటి చెప్పండి? ఖచ్చితంగా కాంప్రమైజ్ కాకుండా ఉండాల్సినటువంటి ఏంటంటే ఈశాన్యంలో దేవుడి పెట్టకూడదు నెంబర్ 1. దానికి ఉత్తరము తూర్పులో ఖచ్చితంగా ఎంట్రన్స్ ఉండాల్సిన అవసరం. అటు పశ్చిమ మొహానికి అయితే ఉండదు ఆ ఛాన్స్. అప్పుడు ఏం చేయాలంటే ఈశాన్యం వైపులో ఒక మంచి బాల్కనీ తీసుకొని వాస్తుకు అనుగుణంగా బాల్కనీ తీర్చిదిద్దాల్సి ఉంటుంది. ఈశాన్యంలో బాల్కనీ ఉంటే మంచిది ఎవరికి? పడమర మొహం ఉండే వాళ్ళకి ఈశాన్యంలో ఉండాలి. తూర్పు ఈశాన్యం కానీ ఉత్తర ఈశాన్యం కానీ దక్షిణంలో కానీ ఉండాలి. అదే తూర్పు ఉత్తరం ఉండే వాళ్ళకైతే అవసరం లేదు బాల్కనీ. సో పశ్చిమాన ఎంట్రన్స్ ఉంటే ఈశాన్యంలో బాల్కనీ ఉంటే మంచిది. అది కూడా ఉండాల్సిన పద్ధతిలో ఉండాలా. పద్ధతి కాకుండా కొందరు కట్టేస్తారు, అవన్నీ ఇక్కడ చెప్పడం కష్టమవుతుంది. ఫిజికల్ గా చెప్పగలుగుతాం, అది ఫిజికల్ గా కేస్ బై కేస్ బేసిస్ మీద చెప్తారు అంతే. వాళ్ళకుండే పొడవు వెడల్పుని బట్టి కూడా ఏం చేయొచ్చు, వాళ్ళకుండే వనరులను బట్టి మనము వాళ్ళకి తెలియజేస్తూ ఉంటాం. బాగుంది. అయితే మీరు
ఇళ్ళకి వాస్తు మీరు ఒకటే పాయింట్ చెప్పారు, ఆ. 4 పాయింట్లు అడిగాను నేను. 2 పాయింట్లు చెప్పాను నేను. 2 పాయింట్లు ఆ. 2 పాయింట్లు చెప్పారు. ఒకటి ఆ. బాల్కనీ బాల్కనీ, 2 ఈశాన్యంలో పూజ గది. పెట్టకుండా పూజ గది పెట్టనిచ్చు. పెట్టదు. అలాగే నైరుతిలో వాకిలు పెట్టకుండా ఉండడము, దక్షిణ నైరుతి కానీ పశ్చిమ నైరుతిలో కానీ. ఉమ్. అలాగే ఆగ్నేయం అంటే తూర్పు ఆగ్నేయంలో కూడా దారులు పెట్టకుండా ఉండాలి. మనం ఏం చేస్తామంటే పని మనిషి వచ్చే దానికోసం వంట రూమ్లో తూర్పు వైపున వాకిలు పెట్టేస్తాం. ఉమ్. అది తప్పు. 2 వాకిళ్ళు ఉండకూడదా? 2 వాకిలు అంటే మంచి స్థానాల్లో అయితే ఉండొచ్చు, లేకపోతే 2వ వాకిలు ఉంటే మంచిది కాదు. మంచిది కాదు. మంచి స్థానంలో ఉంటే 2 వాకిలు పెట్టొచ్చు, 3 వాకిలు కూడా పెట్టుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకి పూర్వం చెప్పేవారు ఇల్లు ముంగిట్లో ముగ్గేసి కళకళలాడుతూ అలా అలవాటు, దాదాపు భారతీయ సంప్రదాయం అది. ఉమ్. ఇప్పుడు ఏంటంటే ఎక్కడికి వెళ్ళినా కూడా చోటు లేక ఆ. చెప్పుల స్టాండ్లు కనిపిస్తాయి. ఆ. సో ఎంత మంచి వాకిలు ఉన్నా కూడా పక్కనే ఇన్ని చెప్పులు కుప్పగా స్టాండ్ ఉంటే మన అదృష్టం చూడడానికి, ఆ, లేదంటే కుప్పలు కుప్పలుగా చెప్పులు దుమ్ము పెట్టి పడేసి పెడతారు. అవును. అది ఇంటికి దరిద్రం అంటారా? అంటే అది దరిద్రానికి కారణం ఏంటంటే ఈశాన్యం వైపు మనం ఈ చెప్పులన్నీ పెట్టి చేయడం దరిద్రము. ఈశాన్యం కాకుండా వదిలేసుకొని పక్కన పెడితే తప్పని కాలం పరిస్థితులు కాబట్టి మనం అలా పెట్టుకోవచ్చు, పెట్టుకోవడం తప్పులేదు. తప్పు లేదు, అంతే. నాట్ గుడ్ నాట్ బ్యాడ్. ఇంకోటి కూడా మీకు ఒక చిన్న విషయం చెప్తానండి. మనకు వాష్రూమ్లు గతంలో ఇంట్లో లేవు, అవును ఇప్పుడు వచ్చినాయి. సో ఇంట్లో ఉండడమే తప్పు. అవును. దీన్ని మేమేం చేస్తున్నామంటే తప్పు లేకుండా ఒప్పు లేకుండా చేసే పరిస్థితి మా పెద్దలు, మాకన్నా ముందు మా పెద్దలు ఈ నిర్మాణాన్ని చాలా బాగా చేసి పెట్టారు. వాటిని కొందరు ముఖ్యమైన వాళ్ళు, అందులో నేను, దీన్ని చాలా చక్కగా ఎటువంటి అంటే ఆకారం ఏదో చూపించుకొని నమ్మించి నమ్మకం కలిగేట్టుగా చేసే ఆకారం లేకుండా తెలియజేస్తూ ఉన్నాం. పెద్దలు చేసింది మాకేమి, మేము ఎక్కడ హిమాలయాలు పోయి నేర్చుకునేది ఏం లేదండి. మేము నేర్చుకునేది ఒకటే, పుస్తకాలు చదివినాం. నేను ఒక 7-8 రకాల మంది పుస్తకాలు చదివినాను. వాస్తుశాస్త్రంలో కూడా రకాలు ఉంటాయా? రకాలు ఉన్నాయండి. అంటే కన్నా ఆయాలు, వర్గులు, ప్రాచీలు ఇవన్నీ ఉన్నాయి. ఇవన్నీ మొదలు ఈ టిఎస్ ప్రకాష్ రావు గారని ఇలాంటి పెద్ద పెద్దలు అందరూ, ముద్రగడ రామారావు గారని, ఈ ముద్రగడ రామారావు గారు, గౌరు తిరుపతి రెడ్డి గారు ఏం చేస్తారు, ఈ శాస్త్రాన్ని ఆధునీకరించారు. మీరు గమనిస్తే 300 సంవత్సరాల కిందట 30 ఇంచులు ఇంతలా గోడ కట్టేవాళ్ళండి. తర్వాత తగ్గింది, 24కి వచ్చింది, 18కి వచ్చింది, 14కి వచ్చింది, 9-4 ఇంచులు నడుస్తున్నాయి. అంటే ఇంకా రాబోయే కాలంలో మీకు 2 ఇంచులు 3 ఇంచులు గోడలు కూడా రాబోతున్నాయి. ఇప్పుడే వస్తున్నాయి కొన్ని చోట్ల, అవి కూడా రాబోతున్నాయి. వస్తే ఏమవుతుంది? వస్తే ఏమవుతుందండి? ఏమీ కాదండి. ఏమవుతుంది, ఇప్పుడు ఒకటి కావాల్సింది, మన ఇంట్లోకి గాలి వెలుతురు ఒక పద్ధతిగా క్రమబద్ధంగా రావాలా. ఆ వచ్చే విధంగా చేసేదానికి మాత్రమే గోడలు తప్ప వేరే దానికి కాదండి. కాదు. బాగుంది, కరెక్ట్ చెప్పారు. ఆ. ఇప్పుడు మీరు 63-70 అంతస్తుల భవంతులు కడుతున్నారు. అవును. ఇప్పుడు గాల్లో పైకి వెళ్తున్న కొద్ది వాస్తు మారుతుందండి? ఏం మారదండి, మారదు. ఎక్కడ కూడా ఒకటే. దాంట్లో ఎలాంటి మార్పులు, తేడాలు లేవు, చేర్పులు మార్పులు ఏమీ ఏమి లేవు. ఒకటే. మీరు ఎలా ఇంట్లోకి వస్తున్నారు, ఇంట్లోంచి ఎలా వెళ్తున్నారు, మీరు అపార్ట్మెంట్ బయటకు వచ్చిన తర్వాత మీరు ఎలా వస్తున్నారు. ఒకటి, మనము ఒక ఇండ్లు సందులో తీసుకొని ఇండ్లు కట్టేస్తామండి. ఇండ్లు కట్టిన తర్వాత ఆ ఇంటికి మనం తుర్మొహమే, మంచి ఇండ్లు అండి, తుర్మొహం చాలా బాగుంది కట్టేస్తామని తుర్మొహం కట్టేస్తారు. కాకుంటే వాళ్ళకు తూర్పులో నుంచి వస్తూనే ఇటు ఉత్తరానికి కానీ ఇటు తూర్పు కానీ పోయే దారి ఉండదు. వాళ్ళు తప్పకుండా దక్షిణంలో ఆగ్నేయంలో వెళ్లాల్సి వస్తుంది. వాళ్ళు ఖచ్చితంగా ఆ ఇంట్లో పిల్లలు పుట్టి పెరిగితే ఖచ్చితంగా వాళ్ళు లవ్ మ్యారేజ్ చేసుకుంటారండి, ఇలా వెళ్ళేవాళ్ళు. అదంత భయానకమైన విషయం ఏం కాదు కదండి. భయం అంటే మీరు భయానకం అవునో కాదు, ఖచ్చితంగా అక్కడ ఉండే వాళ్ళే చేసుకుంటారు. ఇప్పుడు అడిగి పిల్లల్ని చెప్పారంటే అడిగి మరి అట్లా కట్టించుకుంటారు ఇక రాబోయే తరాలు. ఎందుకంటే మా స్వేచ్ఛ మాకు ఇవ్వండి అనే తరం వచ్చేసింది. అది స్వేచ్ఛకు దానికి మేము ఎక్కడ అభ్యంతరం కాదండి, జరిగే విషయాల గురించి మీకు చెప్తారు. కానీ చాలా ఆశ్చర్యకరం శివరామ్ గారు, నిజంగా ఇంత విపులంగా వాస్తు శాస్త్రంలో మనకి పిల్లలు ఏం చదువుతారు, గ్రూప్ 1 ఆఫీసర్ అవుతారా, లవ్ మ్యారేజ్ చేసుకుంటారా, వాళ్ళకి ఏమవుతుందని మనకి చెప్పబడిందా? చెప్పబడింది, ఉండదు. మేము చెప్పబడేదానికి మా పెద్దలు దీన్ని ఆ రూపంగా తీర్చిదిద్దారు. దీన్ని గవర్నమెంట్ కానీ దీన్ని ఏం చేస్తుంటే హిందువుల మీద జరిగే అటువంటి ఏమనుకోదు ఈ మాట మాట్లాడుతున్నానండి. అంటే మనం ఏం చేసినా మూఢాచారాల కింద లెక్కాచారం చేసి, మూర్ఖుల కింద లెక్కాచారం చేసే పని జరుగుతూ ఉంది. అది కాదండి. దీన్ని మీలాంటి వాళ్ళు దీన్ని బయటికి తీసుకెళ్తే ఒక సైంటిస్టులుగా తయారు చేసేదానికి కొందరిని పెట్టి మేము ఏదైతే చెప్తున్నామో తప్ప ఒప్ప వీళ్ళు చెప్పేది అని ఒక గవర్నమెంట్ దీని మీద కానీ బాగా తీసుకొస్తే మేము చెప్పేది నిజమని, ఇది సైంటిఫిక్ రీజన్ అని తెలుస్తుంది. అంటే ఇది నమ్మకాలు కదండి. ఇప్పుడు మనకి దేవుడిని నమ్మే వాళ్ళు చాలా మంది ఉంటారు, దేవుడిని నమ్మని వాళ్ళు కూడా కొంత శాతం ఉంటారు. అవును. దేవుడు అంతా అసలు మనిషి, నేను హేతుబద్ధంగా ఆలోచిస్తా అనేవాళ్ళు. దేవుడిని నమ్మే వాళ్ళలో కూడా వాస్తు నమ్మే వాళ్ళు ఉంటారు, వాస్తు నమ్మని వాళ్ళు ఉంటారు. అసలు దేవుడినే పూర్తిగా నమ్మేశాక కీలకమైన అసలు మొత్తం ప్రపంచాన్ని సృష్టించి నడిపిస్తున్న శక్తి నా దగ్గర ఉంటే
ఇంకా మళ్ళీ నేను ఈ వాస్తు ఏమిటి జాతకాలు ఏంటి అనేవాళ్ళు ఉంటారు. అవునా? ఏది కాకుండా దేవుడు ఉండుండొచ్చు కానీ నేను మాత్రం వాస్తుని నమ్మను, నమ్మేవాళ్ళు మూర్ఖులైన రామ్ గోపాల్ వర్మ గారు లాంటి వాళ్ళు కూడా ఉంటుంటారు. అవునవును. సో ఆయన నమ్మకపోవచ్చు, ఉమ్. నాకేం అభ్యంతరం లేదు, కానీ మమ్మల్ని మూర్ఖులడం తప్పంట నేను. మీరు ఆయన కావాలంటే రివర్స్ లో అనండి. నమ్మకపోవడం అంటే ఇప్పుడు ఒక విషయం చెప్తానండి. సారు ఎక్కడ కూడా రామ్ గోపాల్ వర్మ గారు ఎక్కడ కూడా నిలకడ లేదు. ఆయన 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 వ్యవహార శైలి అంతా గమనించిన తర్వాత ఆయన నివసించిన ఇంటి గురించి కానీ నివసించిన ఇండ్ల గురించి కానీ ఒక మాట చెప్తాను మీకు. ఆయన వాయువ్యంలో నడిచే నడక ఉండేటువంటి ఇంటిలోను, ఉత్తర వాయువ్యంలో పెరిగినటువంటి ఇంటిలో, తూర్పు ఆగ్నేయం పెరిగిన ఈ మూడు సంబంధించిన స్థలాల్లో ఉండిన వ్యక్తి కాబట్టి ఆయన ప్రవర్తన తీరు ఆ విధంగా ఉంది. అంతే అంటారు. అంతే, ఖచ్చితంగా ఆయన ప్రవర్తన తీరంతా ఇలాగే ఉంటది, ఎప్పుడు అలాగే ఉంటుంది. ఆయన ఇంకొకటి ఏంటంటే ఆయన మెంటాలిటీ కూడా అంటే ఆయన చాలా తెలివిపోడండి, వాస్తవంగా మంచి మేధావి. ఆయన ఇలాంటి స్థానాలు ఇలాంటి పరిస్థితులు ఉండడం వల్ల అలా తయారైనారని నా అభిప్రాయం. అది ఆయన ఖచ్చితంగా ఈశాన్యంలోనే ఉండుంటాడు. ఖచ్చితంగా ఉంటారు. ఇప్పుడు మేము చెప్పిన తర్వాత ఆయన ఏం చేస్తారు, ఇంకా ఈశాన్యానికి రావచ్చేమో, అది ఇంకా చిన్న పిల్లాడు అయిపోయి. రైట్. కానీ నిజంగానే అంటే మీరు, నాకు ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే దైవక్షేత్రాలకే మీరు వాస్తు దోషాలు ఉన్నాయంటున్నారు. అవును. ఇంకా మరి దానికి ఇంకా విరుగుడు ఏంటంటే, నేను ఒకటే అడుగుతా, ఫెంగ్షుయి విన్నారా మీరు? ఫెంగ్షుయి, అవును, చైనీస్ వాస్తు. అది మీరు మన వాస్తు ఎంత అంటే కొంతవరకు మనకు వాటికి దగ్గర సంబంధం ఉందండి, కొన్ని విషయాలు లేదు. ఎలా అంటే ఇప్పుడు రౌండ్ ఉండేది వాళ్ళు చాలా గొప్పగా మంచిగా తీసుకుంటారు, మనం తీసుకోము దాన్ని. మనం ఖచ్చితంగా తీసుకుంటే ఈ గ్లోబ్ మాదిరే మనం కూడా ఎవరికి ఉపయోగం లేని వ్యక్తులుగా తయారవుతాం ఖచ్చితంగా. కానీ వాళ్ళు ఏంటంటే కొంచెం ఈజీగా చెప్తారు, ఇప్పుడు ఫైర్ ఎనర్జీ ఉన్న పక్కన ఇది పెట్టద్దు, నీరు పెట్టద్దు, అవును, అలా రకరకాలు చెప్తారు. అది నిజమే, అది నిజమే. ఇప్పుడు ఆగ్నేయం ఇలా ఉంటుంది, ఈశాన్యం ఇలా ఉంటుంది. ఇక్కడ పొయ్యి పెట్టడం వల్ల, ఈశాన్యంలో పొయ్యి పెట్టడం వల్ల ఏం జరుగుతుందంటే అండి, ఖచ్చితంగా ఆ ఇంట్లో బంగారు కానీ ఆడవాళ్ళు కానీ ఎవ్వరు సుఖంగా ఉండరండి. ఖచ్చితంగా బంగారు అంతా ఏమి కాల్చినట్టు వెళ్ళిపోతుంది. దానికి ఒక ఉదాహరణ ఏంటంటే, నేను ఒక 6 months బ్యాక్ ధర్మవరం దగ్గర ఒక పల్లెకి వెళ్ళిన, వాస్తు రూపేణ చెప్పేదానికని. అక్కడ వెళ్ళిన తర్వాత ఆ ఇండ్లు చూసిన తర్వాత అంతా వాళ్ళకు కొన్ని విషయాలు తెలియజేసిన. మీరు ఇంట్లో కనీసం ముక్కు పొడక కూడా పెట్టుకోలేనంత ఘోరంగా మీ ఇంట్లో బంగారు ఉండదు. ఈ ఇంట్లో ఆడవారికి ఖచ్చితంగా తీవ్రమైన కష్టాలు, తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్య ఉంటుంది. అలాగే ఆమె భర్తకు కూడా ఈ విధంగా ఉంటుంది. పిల్లడు ఉంటాడు, పుట్టడం బాగానే పుట్టింటాడు, పెరిగిన తర్వాత ఆ పిల్లడు తిక్క పిల్లోడుగా మారుతూ ఉంటాడు. ఇది 100% నిజము. అదే చెప్పాను. ఇప్పటికి కూడా ఒకవేళ మీరు సాక్ష్యం కావాల్సిందంటే అక్కడికి వెళ్ళి మీరు చూడొచ్చు. నేను కానీ ఖచ్చితంగా నేను చెప్పిన విషయాలు, ఇప్పుడు సపోజ్ నేనైతే మీకు ఒక విషయం తెలియజేసి నేను పోయి చూసింది. అలా కాకుండా మీరు మీ తరపున ఎవరన్నా పెట్టి ఒక పల్లెకు నన్ను తీసుకెళ్ళండి. ఆ పల్లెకు తీసుకెళ్ళిన తర్వాత ఒక 2 ఇండ్లు 3 ఇండ్లు నేను చూసి, ఈ ఇంట్లో ఇలా జరిగిందని చెప్తాను, మీరు అడిగిపోయి అడగండి. అది లేకపోతే నేను ఈ శాస్త్రంలోనే ఉండను. అంత మీరు సవాల్ ఖచ్చితంగా. ఇంకొకటి ఏంటంటే, నమ్మల వారికి నమ్మకుండా ఇదంతా ట్రాష్ అన్న వాళ్ళని నేనేమి నమ్మమని నేను చెప్పట్లేదు. నా నమ్మిక నాది, మీ నమ్మిక నేనేమి నమ్మండి నాది అని చెప్పట్లేదు. మీరు నన్ను చెప్పొద్దండి. నా దృష్టిలో సార్ ఫ్రాంక్ గా చెప్పాలంటే, ఎవరైనా అనుభవించి తర్వాత డెసిషన్కి రావాలి. నమ్మమని చెప్పినందుకు నమ్మాల్సిన అవసరం లేదు, నమ్మద్దని చెప్పినందుకు నమ్మకుండా ఉండి చిచి ఇదేంటి నాన్ సెన్స్ అని కూడా అనకూడదు. ఎవరైనా కొంత వాళ్ళలో నిజాయితీగా వాళ్ళకి వాళ్ళు పరిశీలించుకోవాలి మీరు అన్నట్టు. ఎగ్జాక్ట్. ఇంకోటి ఏమంటారంటే, నేను ఎవరైతే నమ్మని వ్యక్తి ఉంటారో వాళ్ళు మాకు ఛాన్స్ ఇస్తే వాళ్ళ ఇంట్లో కొన్ని నైరుతి ఈశాన్యంలో 2 తప్పులు చేసి పెడతాం. ఒక 9 months తర్వాత, ఒక 12 months లోపల వాళ్ళు ఉండే ముందు పరిస్థితి ఖచ్చితంగా 50% తేడా వచ్చేస్తుంది. ఖచ్చితంగా తేడా వచ్చి తీరుతుంది. అయితే శివరామ్ గారు, మీరు కేవలం ఇళ్లకి గుళ్ళకి మాత్రమే కాకుండా ఫ్యాక్టరీలకి ఆఫీసులు కూడా వాస్తు చెప్తారా? అవునండి, పెద్ద ఫ్యాక్టరీలకు అంతా నేను గతంలో ఎక్కువ చెప్తున్నా. ఇప్పుడు కూడా ఎన్నోసార్లు మీకు ఫ్యాక్టరీలో ఏముంటుంది సార్ వాస్తు చెప్పడానికి? ఏదైనా కూడా గాలి తిరిగేదండి. సో వాళ్ళకు కొంత మన ఇంటికి ఫ్యాక్టరీకి వెళ్ళేటప్పుడు తేడాలు వస్తాయి. వాళ్ళ ఆలోచనలకు తగ్గట్టుగా వాళ్ళు మొత్తం వచ్చేటువంటి నిర్మాణము సంబంధించిన మొత్తం నాకు తెలియచేస్తారు. ఎక్కడ ఏమొస్తున్నాయి, ఎక్కడ గుంత వస్తుంది, ఎక్కడ హైట్ వస్తుంది, మా ఫ్యాక్టరీ ఏ వస్తువు బయటికి వస్తుంది, ఏ వస్తువును లోపలికి తీసుకురావాలి, ఎలా చేయాలనేటువంటిది నేను ముందు క్లుప్తంగా వాళ్ళ దగ్గర అంతా నేను సమాచారం తీసుకున్న తర్వాత ఏదేది ఎక్కడొస్తే ఎలా ఉంటుంది, బాగుంటుంది ముందు వాళ్ళకి తెలియజేస్తా. వాళ్ళ ఇంజనీర్లు వస్తారు, ఆ ఫ్యాక్టరీ ఓనర్ ఉంటారు, నేను ఉంటా. వాళ్ళ ముందర తీస్తూ వచ్చిన తర్వాత ఒక ఫైన్ ట్యూన్ చేస్తాం. దానంతా ఏంటంటే ఒక 60% అవతల తీసుకొచ్చి పెడితే చాలు, ఫ్యాక్టరీలకు చాలా యోగిస్తుంది. ఈవెందో ప్రయాగ్రాజ్లో వాళ్ళది వేరే వాళ్ళు కొన్నారు, అది 380 కోట్ల పెద్ద ఫ్యాక్టరీ.
22 ఎకరాల్లో ఉంటుంది. అలాగే ఇంకొకటి మనం ఇలా మాకు కోడూరులో ఇది మంగంపేట వెరైటీస్ సంబంధించినవి, కడపలో మీకు తెలిసిన షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ విశ్వేశ్వరరెడ్డి గారికి గత 20 సంవత్సరాలు ఆ సంస్థ మొదలు నుంచి ఇప్పటిదాకే నేను ఆ సంస్థకు ఒక డబ్బులు వచ్చాయనికి అది నేను మాట్లాడలేనండి. ఖచ్చితంగా సక్సెస్ వచ్చేసింది ఆయనకు వచ్చింటది, ఆయనకు వచ్చింది, అది మీకు అందరికీ తెలుసు. నన్ను చాలా గొప్పగా గౌరవంగా చాలా బాగా చూసుకుంటారు. అయితే ఒకటి మాత్రం నేను ఒప్పుకుంటాను శివరాం గారు, మనకి సవ్యం అపసవ్యం రెండు ఉంటాయి. సవ్యంగా ఉన్నప్పుడు ఉండే పరిస్థితులు, ఆ భావన, మనకు చెప్పలేని మాటల్లో చెప్పలేని ఒక వైబ్రేషన్స్ అంటారు, అది ఉంటుంది. అపసవ్యంగా ఏదైనా ఉన్నప్పుడు కొంచెం ఎక్కడో అలజడిగా ఆందోళనగా సరిగ్గా లేదనే ఫీలింగ్ కలుగుతుంది. సో అది ఖచ్చితంగా మనం గౌరవించుకుంటే విజ్ఞత. దానికి అఫ్ కోర్స్ ఒక శాస్త్రం ఉందని మీరు చెప్తున్నారు కాబట్టి వాస్తు చాలా విన్నాను ఇదివరకు, కానీ ఎందుకో అది ఇప్పుడు గోడ పగలగొట్టి కట్టమంటే ఎక్కడ కడతాము, అది తెలుసుకుని కట్టలేదు అనుకోండి మనకే ఇబ్బంది అని చాలా మంది వెనకాడిపోతుంటారు. సో వాళ్ళకి ఏం చెప్తారు? చిన్న చిట్కాలు కూడా ఉంటాయి వాస్తులో? ఉంటాయండి. చిన్న చిట్కాలు ఏంటంటే, కొందరికి ఏం చేస్తుంటే చిన్న దాంట్లో తప్పు చేసింటారు. ఒక వ్యక్తి బాగా ఇల్లు కట్టాడు, చాలా ఇబ్బంది పడుతున్నాడు. ఆగ్నేయంలో ఏం చేస్తుంటే ఒక అర్ధడుగు ఈ ఎలివేషన్లో ఇట్లా గోడను ఆగ్నేయాన్ని అంతా పెంచేసి ఒక గోడ పెట్టాడు, ఈశాన్యాన్ని ఒక అర్ధడుగు తగ్గించాడు. చాలండి, అది ఒకటి. సూక్ష్మంలో మోక్షం అని మన పెద్దలు చెప్తూ ఉంటారు కదా, ఈ సూక్ష్మమే ఆ మోక్షం. ఆయన ఎవరెవరో చాలా మంది తిరిగి చూపించుకున్నాడు, అందరు చూసినారు, ఆయన సాటిస్ఫై కావడంలా. నాతో ఎవరో చెప్పారు ఇట్లా ఆయన కలిసండి అని. నన్ను కలిశాడు. కలిస్తే నేను పోయినా, ఇళ్ళంతా చూసినా బాగుంది. ఇమ్మీడియట్గా బయటకు చుట్టూ చూసిన తర్వాత ఎలివేషన్ గమనించిన. ఎలివేషన్లో అంటే మన దగ్గర ఇప్పుడు ఇన్స్ట్రుమెంట్ ఉంటుందండి ఒకటి, కొలతల్లో ఒక దాని పేరు బాష్లో కానీ ఒక కొలతలు ఉంటుంది, దాన్ని లైటింగ్ పెట్టి చూస్తేనే నాకు అర్థమైపోయింది. మళ్ళీ అడవి కొలత కొలిస్తే అర్ధడికి పెరిగిపోయింది. మీరు ఇది సరి చేసుకోండి అని చెప్పాను. సరి చేసుకున్నాడు. 6 నెలల తర్వాత తను ఫోన్ చేసినాడు, సార్ ఎవరు కనుక్కోలేదు సార్, మీరు ఒకటి కనుక్కొని నాకు చేయడం వల్ల నా కోర్టులో ఉన్నటువంటి భూమి ఇప్పుడు రాజీకి వచ్చింది సార్, రాజీలో నాకు తొందరగా అయిపోతుంది, చాలా సంతోషం సార్ అన్నారు. అలాగే ఒక పెద్ద కాంట్రాక్టర్, ఆయన రోడ్లు వేస్తుంటారు, పెద్ద కాంట్రాక్టర్, ఆయన బిల్లులు ఒక వ్యక్తి దగ్గర దాదాపు 3 కోట్లు నిలబడిపోయినాయి. ఇది ఒక 6 సంవత్సరాల క్రితం మాట అండి. ఆయన వేరే వాళ్ళు వచ్చి ఆయన వాస్తు చెప్పిపోయారు మీరు చేసుకోండి, ఆయన చేసుకోలేదు. ఆయన ఏంటంటే ఆ ఇంట్లో అందం పోతుందనే ఉద్దేశంతో ఆయన చేయించుకోలేదు. నేను పోయి అంతా చూసిన తర్వాత, సార్ మీ డబ్బులు అంతా వెనక్కిపోయినాయి, ఒకటి మీ వర్కుల్లో కూడా వర్క్ అనేది 6 నెలలు అయిపోవాల్సిన వర్క్ సంవత్సరం అవుతుంది, మీరు కాంట్రవర్సీగా చేస్తున్నారు, సో మీరు ఈ పని చేసుకుంటే మీరు ఖచ్చితంగా, అంటే నేను ఇది గోడ కట్టి నాకు ఇష్టం లేదండి, గోడ కట్టద్దండి, మీరు అద్దాలు వేయండి, అద్దాలు వేసిన తర్వాత మీరు ఎక్కడో డబ్బులు మీ అంత ఇరుక్కు ఉంటాయి, జస్ట్ అట్లా కదిలిక వస్తుంది, కదిలిక తర్వాత మీ అదృష్టం బట్టి ఎంత ఉన్నో అంత వస్తుందండి మీ డబ్బులు. 3 కోట్లు రాకపోవచ్చేమో, 4 కోట్లు రాకపోవచ్చేమో, 1 2 కోట్లు అయితే ఖచ్చితంగా వస్తుంది అన్న. అలా జరిగిన తర్వాత ఆయన నెంబర్ కూడా ఈశ్వరెడ్డి గారని కడప అయింది, పెద్ద కాంట్రాక్టర్ అతన్ని అడిగితే చెప్పగలుగుతారు. ఆయన నాకు ఫోన్ చేశాడు తిరుపతికి, ఫోన్ చేసి అన్నా శివరామరెడ్డి అన్న, నాకు పెద్దోడు వయసులో యాక్చువల్గా, అన్నాడు అన్న చెప్పండి అన్న నువ్వు చెప్పిన డబ్బు కదిలిందన్నా, ఇప్పుడు వచ్చింది కొంత, సో మీరు జమ్మలమడుగు వచ్చేసి మా ఇంటికి మంచిగా వచ్చి భోజనం చేసుకోవాలన్నా. ఓకే అన్న, వెహికల్ పంపించినాడు, తిరుపతికి పోయినా తృప్తిగా భోజనం చేసి వచ్చానండి. అది అంటే అలా చెప్పే వాళ్ళు ఉంటారు. అయితే మీరు మీ లెక్క ప్రకారం మీ దోషాలన్నీ, మీ ఇంటి దోషాలు లేకుండా చూసుకుని మీరు బాగా సంపాదించేసి ఉంటారా? దానికి కూడా ప్రాప్తం ఉంటుందా? ఇది కరెక్ట్ మాట అండి. అంటే ఇప్పుడు నేనున్నా అన్న వాస్తుకారిని తెలుసుకున్నా, అంతా అంటే మేము మీకు అందరికీ చెప్పడం మేము అంత దోచేసుకోవచ్చు కదా, అది కాదు. మీ ప్రాప్త ఉంటుంది, మీ పూర్వజన్మ సుకృతం ఉంటుంది, అది ఇక్కడ నడుస్తూ ఉంటుంది. సో మనకుండే బ్లాక్స్ మాత్రం ఇది తీసేస్తుంది అంతే. అంటే ఏదైనా రావాల్సి ఉండి జరగాల్సి ఉండి జరగకపోయినా, జరగకూడదు జరుగుతూ ఉన్నా కూడా ఆ బ్లాక్స్ ని తీసేసే వరకు వాస్తు శాస్త్రం మనకు ఉపయోగపడుతుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఇది మనము దీన్ని గుడ్డిగా మీరు ఇందాక అన్నారు, గుడ్డిగా వ్యతిరేకించడం కన్నా ఒక పరి లోపలికి వచ్చి ఆలోచించండి. ఇది ఎందుకు, నేను చెప్పేది నిజమా కాదా అని ఒకసారికి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మీరే అర్థం చేసుకోగలుగుతారు కదా, అంతే. మీరు నమ్మి మేము చెప్పింది వినమని నేనైతే చెప్పనండి. అది మీకు ప్రాప్తం ఉంటే మీరు ఖచ్చితంగా విని పని చేసుకుంటారు, కొందరు చేసుకోలేని వాళ్ళకు చేసుకున్నంత మహాదేవ. ఇప్పుడు ఎవరో ఆఫీస్ రూమ్ ఇస్తారండి, ఇప్పుడు మొన్న నాకు ఒక ఆఫీస్ రూమ్ ఇచ్చారు, అది వాస్తు బాగుంది, లేదు ఇంకా కొంచెం మెరుగైతే బాగుంటుంది, అలాంటి చిట్కాలు కూడా చెప్తారా మీరు? ఖచ్చితంగా చెప్తాను. అంటే దాని ఇప్పుడు గోడలు అయితే పగలగొట్టలేదు, అవసరం లేకుండా ఎటువైపు ద్వారం వైపు నేను చూడాలా, నేను అటు కూర్చోవాలా ఇటు కూర్చోవాలా అని చెప్తారు. ఎందుకంటే నేను ఇదివరకు పనిచేసిన ఒక ఆఫీస్ లో ఖచ్చితంగా చెప్పేవారు వాళ్ళు, మీరు కరెక్ట్ గా నేరుగా కారిడార్ కి ఎదురుకుండా మీరు చివర్లో ఉన్నారు, లిఫ్ట్ కనిపిస్తోంది అని, ఇక్కడ ఎక్కువ రోజులు ఉండరని. అలాగే జరిగింది.
అంటే మీరు ఖచ్చితంగా కూర్చోవడం వాయువులో కూర్చుంటారు. అదే వాయువులో కూర్చుంటే ఖచ్చితంగా మీ స్థానచలనం జరుగుతుంది. అదే మీరు నైరుతిలో కూర్చుంటే అంటే అక్కడ కూర్చుని నాకు స్థానచలనం జరగదా అంటే జరుగుతుంది. అంటే మన డెవలప్మెంట్ వైపు వెళ్ళినప్పుడు కొంత జరగడం వాస్తవమే. కానీ ఇక్కడ 3 ఏళ్ళు ఉండే వాళ్ళైతే ఇక్కడ సంవత్సరమే ఉంటారు. ఇక్కడైతే 3 ఏళ్ళు ఉండగలుగుతారు, అదే. ఇక్కడైతే సంవత్సరం ఉంటారు. సంవత్సరమే ఉంటారు. సో అలాంటివి ఖచ్చితంగా జరుగుతాయి. చిన్న మార్పులు చిన్న చేసుకోవచ్చు. మార్పులు చేసుకోవచ్చు. అంత చేసుకోవచ్చు. గడిబిడి గందరగోళం చేయాల్సిన అవసరం లేకుండా కూడా చేసుకోవచ్చు. సో వాస్తు శాస్త్రంలో కేవలం డైరెక్షన్స్ ఈ పంచభూతాల తాలూకు అవి మాత్రమే చెప్పబడ్డాయా, లేక ఈ కలర్ థియరీలు, రంగులు, తర్వాత ఎటువంటి ఇవి వాడాలి మెటల్స్, కొన్ని చోట్ల కాపర్ పెట్టంటారు, ఇదంతా ఫంక్షన్లో ఉంది, మీరంటే చైనీస్ వాస్తులో ఉంది. అవును, మనకు కూడా ఈ అదనపు ఉన్నాయండి? అదనపు ఏం లేవండి, అలాంటివి ఏం లేవు. కేవలం కాకుంటే గాలి, నీరు, అగ్ని, ఆకాశం, ఆకాశం, ఇది అంటే మన వాళ్ళు తేజో వాయురాకాశం. ఎగ్జాక్ట్లీ. మన వాళ్ళు ఏం చేస్తారంటే ఈశాన్యంలో నీళ్లు ఉండాలా అంటాం మేము. ఏ విధంగా ఉండాలనేది ఆలోచించరు. అక్కడ తీసుకెళ్లి వాషింగ్ మిషన్ పెట్టేస్తారు. నీటిది కదా అని పెట్టేస్తారు. ఒకటి ఇంకోటి అంటే రాగి చెంబు తీసుకొని ఈశాన్యంలో నీళ్లు ఉండాలని ఒక రాగి చెంబు తీసుకొచ్చి అక్కడ పెట్టి నీళ్లు పోసి అక్కడ పెడతారు. అది చాలా తప్పండి, చాలా కాదు. అక్కడ అలా పెట్టకూడదండి. ఈశాన్యంలో నీటిది పెట్టకూడదు. నీళ్లు అనేది ఈశాన్యంలో భూమి కింద ఉండాలి. నైరుతిలో అయితే భూమి మీద ఉండాలి. నైరుతి అంటే వాటర్ ట్యాంక్ అక్కడ ఉండాలి, అక్కడ ఉండాలి. నీటి సంపు ఈశాన్యంలో ఉండాలి. ఇది లోపల ఉండాలి, అది పైన ఉండాలి. సో ఒక మోరీ పెట్టినా సరిపోతుంది. అయితే అది పెడితే కూడా అది ఎందుకంటే నేనుండే ఇంటిని అనలైజ్ చేసుకుంటున్నాను. ఈశాన్యంలో అక్కడ ఎందుకు అక్కడ వాటర్ కనెక్షన్ ఇచ్చి పెట్టాడు ఈశాన్యంలో. తర్వాత ఇంకోటి కూడా ఆలోచిస్తున్నాను. ఈశాన్యంలో మీరు చెప్పారు అటువైపు పెట్టామా పూజా మందిరం, ఇటు ఉందా అంటే మీరు చెప్పాక ఒకవైపే ఉంది, అటువైపు లేదు, కార్నర్ లో లేదు. ఇవన్నీ తప్పకుండా అట్లా అన్వయించుకుంటూ వల్లనే మీకు మంచి చెడు అనేది రాబోయే మంచి డెవలప్మెంట్ తెలుస్తుంది క్లియర్ గా. ఖచ్చితంగా. మీరు శివరాం గారు ఉన్నమాట అడుగుతున్నాను, చాలా ఎక్కువ డబ్బులు తీసుకుంటారండి కన్సల్టేషన్ కి? ఎక్కువ ఉండే వాళ్ళ దగ్గర కొంత ఎక్కువ తీసుకోవచ్చు, తక్కువ ఉండే తక్కువ తీసుకోవచ్చు. కానీ మీ ధ్యేయం ఏంటి అసలు? వాస్తు చాలా మంచి ప్రశ్న అడిగిన. నా ధ్యేయం ఏంటంటే నేను ముందు ఇళ్ళకి ఉచితంగా చెప్పడము, సరదాగా చెప్పడము, ఇష్టపూర్వకంగా చెప్పడము, ఈ ఫ్యాక్టరీ వాళ్ళు ఉండడం, వాళ్ళు నన్ను బాగా చూసుకుంటారు కాబట్టి వాళ్ళకి చెప్పుకుంటూ సరదాగా చేస్తూ ఉండేవాడిని. సో నాకు తిరుపతిలో నాకు ఒక మంచి రెస్టారెంట్ ఉందండి. తిరుపతిలో మంచి రెస్టారెంట్, వెల్ నోన్ తిరుపతిలో ఉండే రెస్టారెంట్లో నేను ఒకరిని. సో నాకు కాళహస్తిలో ఒకటి ఉంది, చిత్తూరులో ఉంది, హైదరాబాద్లో కూడా ఉంది. నా బాబు మా కొడుకు నడుపుతాడు. సో నాకు అన్ని ఉన్నాయి. వెల్ కాదు, బాగా సెటిల్ అయినామండి, బాగా ఉన్నాం, నో ప్రాబ్లం. కాకుంటే అంటే అట్లా నేను బాగున్నాను, నాకేం సమస్యలు లేవు అనుకోవద్దండి, నాకు కూడా సమస్యలు ఉంటాయి. రేపు వచ్చి మీరు బాగానే ఉన్నారు కదా, మీకు ఎన్ని హోటల్స్ ఉన్నాయి, మేము డబ్బులు ఇవ్వమంటారు జనం తీసుకోండి. అర్థమైంది సార్, అర్థమైంది. కానీ అఫ్ కోర్స్ ఏ విద్యకి తగ్గ అది ఎంత డబ్బులు ఉన్నాయో అనవసరం సార్. అనవసరం. ఏ విద్యకి తగ్గ దక్షిణ ఇవ్వడం వల్ల ఎనర్జీ ఎక్స్చేంజ్ జరుగుతుంది, అంతే, మంచిది. తద్వారా ఇచ్చిన వాళ్ళకి మంచి జరుగుతుంది, తద్వారా మాకు మంచి జరుగుతుంది. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను విశాఖపట్నం, విజయనగరం వెళ్తూ ఉంటా. విజయనగరం రేపు వెళ్తున్నా విజయనగరం. ఒక 4 పిలిచారు, పలానా డేట్ వస్తున్నానండి మీకు అని చెప్పాను. 2 days వాళ్ళ ప్రోగ్రామ్ ఇచ్చుకున్నాను. పోయే ముందు రోజు నాకు కాళహస్తిలో హోటల్ కాడికి విజిట్ చేసి ఇంకా అక్కడనే ట్రైన్ ఎక్కి వెళ్ళిపోదామని రెడీ అయినా. ఒక ఫోన్ నెంబర్ వచ్చింది. సరే ఎత్తామా వద్దా అని కూడా, సరే ఎత్తేద్దాం, ఫ్రీగా ఉండే కదా, ఎత్తి మాట్లాడితే సార్ అన్నాడు. ఏమ్మా అన్న, నేను ఇట్లా మీ వాస్తు గురించి నాకు తెలిసింది సార్, సో నేను మిమ్మల్ని నాకు పిలుచుకొని చేయొచ్చు అంటే, సరేనేమో నాకైతే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది, నువ్వు ఇస్తావా అంటే, సార్ మీరు ఎంత ఇస్తారో నాకు తెలియదు, నేను ఆటో వ్యక్తిని సార్, ఆటో నడిపే వ్యక్తిని సార్ అన్న. సరేనమ్మా అన్న తర్వాత, సార్ మీరు నా ఇంట్లో చూస్తే నన్ను మీరు డబ్బు అడుగుతారు లేదో నాకు తెలియదు సార్ అన్నాడు. అంటే నాకు కొంచెం మనసులో బాధ అనిపించింది. నువ్వు ఎక్కడ ఉంటావమ్మా అన్న అంటే, శ్రీకాకుళం దగ్గర ఒక 4 kilometers దూరం నాకు పల్లె సార్, పల్లెలో ఉంటాను అన్నాడు. సరే నేను నీకోసం వస్తున్నా, నువ్వు 1000 రూపాయలు ఇచ్చినా తీసుకుంటా, 500 ఇచ్చినా తీసుకుంటా, నీకు వచ్చేది వాస్తు చెప్తున్నాను ఖచ్చితంగా, పలానా రోజు మధ్యాహ్నం 11 నుంచి ఈవినింగ్ 4 లోపల నీకు వచ్చేస్తానని చెప్పిన. నేను పోయిన ఒక వ్యక్తి దగ్గర అడిగాను, సార్ ఇట్లా వెళ్ళాల్సి ఉంటుంది, మీరు కారు ప్రొవైడ్ చేస్తారని. నాకు అయ్యోనండి, మీరు మంచిగా చేయాలనుకోవడం మా ప్రాత్రగా ఉంటుంది కదా అని చెప్పి ఆయన కారు పంపించాడు. ఆయన ఫోన్ చేసి పోయాను, ఆ ఇంట్లో ఉండే జరిగిన విషయాలంతా చెప్పా. కొంచెం డబ్బు ఇచ్చాడు, తీసుకున్నా. కాకుంటే అక్కడ ఏంటంటే తక్కువే ఇచ్చినాడు, సంతోషంగా స్వీకరించిన. అయితే ఆ పిల్లడు ఇప్పుడు ఒకటి పని చేశాడు, ఇంకొక 2 పనులు చేయాల్సినాడు. ఆ పిల్లడు 2 పనులు చేసిన తర్వాత నాకు ఇచ్చిన డబ్బును మళ్ళీ అతనికి వేస్తా. ఎందుకు వేస్తానంటే ఆ పిల్లడు నాతో మాట్లాడిన విధానంలో నిజాయితీ, తన బాధ, ఇబ్బంది తెలియచేసినాడు. సో నేను తప్పకుండా నేను మనిషిని, నాకు 80 kilometers ప్రయాణం చేసి సంతోషంగా పోయి సంతోషంగా వచ్చి, నేను బాధతో చేయను, తృప్తిగా సంతోషంగా చేస్తా. నేను వాళ్ళతో వచ్చే వాళ్ళతో కూడా అడుగుతా, మీరు తృప్తిగా ఇస్తే అది మీకు మంచిది, నాకు కాదు. మీతో ఉన్నమాట చెప్తాను శివరాం గారు, మిమ్మల్ని కలవలేదు, ఫస్ట్ టైం కలుస్తాను. అవునండి. అయితే మీరు చాలా జెన్యూన్గా కనిపిస్తున్నారు. జెన్యూన్ అంటే ఏమిటి? మీ శాస్త్రం గురించి వాటి గురించి కూడా నేనేదో కెమెరాగా చెప్పడం ఒకటే కాదు, మీరు వ్యక్తిగా చాలా అర్నెస్ట్గా, సిన్సియర్గా అందరి జీవితాలు బాగుపడాలని. అంటే ఒక చిన్న మాట చెప్తాను మేడం, అంటే దాంట్లో నాదేంటంటే ఇంకోటి, ఇప్పుడు
పెద్దలు అంటే నేను నేర్చుకున్నటువంటి పుస్తకాలు చూసిన గౌరవ తిరుపతి రెడ్డి గారు, నేను ఆయన శిష్యుడు అయినటువంటి హరిశ్చంద్రారెడ్డి గారి దగ్గర నేను శిష్యరికం చేసినాను. నేను ఎలాంటి లేకుండా ముద్రగడ రామారావు గారి పుస్తకం చదివి అయినాను. అలాగే పెద్ద పెద్దలు అందరివి తీసుకొని నేర్చుకున్న తరువాత ఇప్పుడు వాళ్ళ ఆ పెద్ద తరం అంతా అయిపోయిందండి. రీసెర్చ్ డెవలప్మెంట్ ఇక్కడ ఎక్కడా లేదండి. ఇప్పుడు నేనేంటంటే నేను రీసెర్చ్ డెవలప్మెంట్ చేయాలని నా కోరిక. ఇప్పుడు వాళ్ళు ఇక్కడ తీసుకొచ్చి వదిలిన దాన్ని నేను ముందుకు తీసుకెళ్ళాలి. ఇప్పుడు ఎక్కడైనా ఒక యాక్సిడెంట్ జరిగింది, ఆ యాక్సిడెంట్లో ఎవరికి ఏం ఇబ్బంది జరిగింది, ఎవరు కాలు ఇరిగినా, ఎవరు దెబ్బ తిరిగినా, అక్కడికి వెళ్ళి అవన్నీ రాసుకొని వీడియోలు షూట్ చేసి ప్రపంచానికి వదిలి దీన్ని ముందుకు తీసుకెళ్లాలనేది నా ఉద్దేశం. అది ఖచ్చితంగా మీ ఉద్దేశం, మీ సంకల్పం నెరవేరడమే కాకుండా మీరు మా సుమన్ టీవీతో కూడా ప్రయాణించి తప్పకుండా నిజంగా జీవితంలో అన్ని మన చేతుల్లో ఉండవు, కానీ మన చేతుల్లో ఉన్నావు మనం బాగు చేసుకోవచ్చు తప్పకుండా అనే ఒక మంచి పాజిటివ్ మెసేజ్ ఇస్తూ మాతో మీరు జర్నీ అవ్వాలి తప్పకుండా. అండ్ హైదరాబాద్ లొకేషన్ ఎలా ఉందండి వాస్తు ప్రకారం? హైదరాబాద్